ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఉదయకాలము దేవుని యొక్క వాక్యాన్ని చదివినారా? మరి ప్రార్థన చేసుకున్నారా? మరి దేవుడు మనందరినీ సజీవ లెక్కలో నిలిపి ఉన్నారు కాబట్టి ఆయనకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ఉదయకాలం అనుదిన ఆహారంగా యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం చదివి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. సజీవులు సజీవులే గదా నేను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు. చూడండి, వాక్యం చేతనితో మాట్లాడుచున్నాడు యేసయ్య. సజీవులు సజీవులే కదా నేను స్తుతించేది కదా. గడిచినటువంటి సంవత్సరములన్నీ, నెలలన్నీ, దినములన్నీ ఆయన యొక్క కృపాక్షేమములే మన వెంట వచ్చినది కదా. ఉదయకాలము నీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. సజీవులు సజీవులే కదా యెహోవాని స్తుతించేది. హిజ్కియా రాజు మరణము నుండి రక్షించబడి ఎంతగానో దేవుని యందు ఆయన చేసిన కృతజ్ఞతా స్తుతి ఈ వాక్య భాగం. మరి నీ జీవితంలో పుట్టింది మొదలుకొని యవ్వన ప్రాయము మొదలుకొని నేటి దినం వరకు నువ్వు ఉండి ఉన్నావా సజీవ లెక్కలో కదా. మరి నిన్నే యేసయ్య వాక్యం చేత జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. నిన్ను ఈ రోజు ఇంకా సజీవ లెక్కలో నిన్ను నిలిపి ఉన్నాడు అని అంటే నువ్వు ఇంకా ఆయనను స్తుతించబద్దులవై ఉన్నావు. ప్రియుడా, ప్రాణం ఉన్నంత వరకే మనము దేవుణ్ణి స్తుతించ బిడ్డలంగా ఉండి ఉన్నాం ప్రతి లోకంలో. మరణము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. మనం ఈ సజీవ లెక్కలో ఉండి ఉండగా ఆయనను మహిమపరిచే బిడ్డలంగా ఉండి ఉన్నాం. చూడండి, ఈరోజు చూడలేక ఎందరో చనిపోయి ఉన్నారు కదా. మరి నీ జీవితంలో నువ్వు ఎన్ని బస్సుల గుండా నువ్వు వెళ్ళి ఉన్నావు, ఎంత దూరంగా నువ్వు ప్రయాణం చేస్తున్నావు, రాకపోకలేమి, నువ్వు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టేమి, నువ్వు ఎన్నో యాక్సిడెంట్స్ చూసి ఉండవచ్చు. కార్ యాక్సిడెంట్, బైక్ యాక్సిడెంట్, ట్రైన్ యాక్సిడెంట్ కదా, ఫ్లైట్ యాక్సిడెంట్స్. ఇన్ని యాక్సిడెంట్ల గుండా దేవుడు ఇంకా నిన్ను సజీవ లెక్కలో నిలిపి ఉన్నాడు అని అంటే నువ్వు ఆయనను స్తుతించబద్దులవై కదా. దినమెల్లా దావీదు మహారాజు అంటాడు, దినమెల్లా నేను యెహోవాను స్తుతించదను. మరి మహిమపరచుటకు ఇది సమయాన్ని నీకు ఇచ్చి ఉన్నాడు. ఆయన సాక్ష్యాన్ని నువ్వు పంచుకోవాలి. ప్రాణం ఉన్నంత వరకే కదా మనము ఆయన యొక్క దేవుని యొక్క మాటలను ధ్యానిస్తూ ఈ లోకంలో జీవించేది. దేవుని గొప్పతనాన్నే కదా మనం చాటించాలి. మన పిల్లలకు దేవుని గురించి చెప్పాలి. చూడండి, వాక్య భాగంలో మనం చూడగలము. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. ఈ దినమున నేను సజీవుడను నిన్ను స్తుతించుచున్నాను. కింద వచనంలో తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. మన బిడ్డలకు మనము తెలియజేయాల్సినటువంటి విషయాలు. గడిచినటువంటి పూర్వక కాలంలో మొదలుకొని నేటి దినం వరకు నిన్ను కాపాడింది ఎవరు? నిన్ను సంరక్షించేది ఎవరు? నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరు? నువ్వు సజీవ లెక్కలో ఉండి ఉన్నావు కదా. దేవుని యొక్క విశ్వాసతలో ఉండి ఉన్నామని మన బిడ్డలకు చెప్పాలి. ఆయన రెక్కల నీడలో మనను కాపుదల ఇచ్చినటువంటి దేవుని గురించి మన పిల్లలకు చెప్పాలి. నేటి యువత ఏ దారిలో తిరుగుతున్నారో మనందరికి తెలిసినదే కదా. మరి వారిని మార్చే బిడ్డలంగా మనం ఉన్నాం. వారి కొరకు ప్రార్థన పూర్వకంగా, విజ్ఞాపన పూర్వకంగా వారి కొరకు మనము దేవుని సన్నిధానంలో మొరపెట్టే బిడ్డలంగా ఉండి ఉన్నాం. ప్రియుడా, మన పిల్లల విషయంలో బహు జాగ్రత్తగా కాపాడుకునే బిడ్డలంగా ఉండి ఉన్నాం. మనము నిత్యము ఆయనను స్తుతించాలి. స్తుతించబడుటకు యోగ్యులము. ఎందుకంటే మన కొరకు ఆయన శిలువ మీద నీ నా పాపములు భరించను కదా. నువ్వు పొందవలసినటువంటి ఆ కలువరి శిలువ ఆయన పొంది ఉన్నాడు కాబట్టి దేవుని మనమందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ, నిన్ను కాపాడిన దేవుడు, నిన్ను రక్షించినటువంటి దేవుడు, నీ కుటుంబాన్ని బలపరిచినటువంటి దేవుడు, నీకు జాబునిచ్చి, నీకు మంచి ఉద్యోగంనిచ్చి, నీకు మంచి ఇల్లునిచ్చి, నీకు మంచి కారునిచ్చి ఇంతకాలంగా కాపాడి ఉన్నాడే. కాపాడినటువంటి దేవునికి నువ్వు స్తుతి స్తోత్రాలు చెల్లించలేవా? యవనస్తురాలా, తల్లిదండ్రులారా, నువ్వు దేవుని అందు విశ్వాసం కలిగి మంచి సాక్షి జీవితంగా జీవించాలని మీతో యేసయ్య మాట్లాడుతున్నాడు. ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రాణం ఉన్నంత వరకే దేవుని మహిమపరచాలి. ఒకవేళ ఈ లోకంలో నుంచి నువ్వు వెళ్ళిపోయినట్లయితే సమాధిలో మనం స్తుతించలేం కదా. బ్రతికుండగానే ఆయన యొక్క సాక్షి జీవితంగా మనం బ్రతకాలి.
బ్రతికుండగానే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బ్రతికుండగానే ఆయనకు మనము ప్రార్థన పూర్వకంగా విజ్ఞాపన కలిగి ఉండాలి కదా. యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, వింటున్నావా? విలువైనది కదా మన ప్రాణం. ఆయన ఈ విలువైన ప్రాణంని శిలువ మీద ఆయన యొక్క ప్రాణాన్ని అప్పగించినాడు కదా. మన ఆత్మ ఎంతగానో విలువైనది దేవుని సన్నిధానం. ఒకవేళ నీ పాపము దేవునికి భారంగా ఉండి ఉంటే ఆ భారమైనటువంటి ఆ పాపాన్ని శిలువ మ్రాని మీద మోసినాడు కదా. నా రక్షకుడు విమోచకుడు, మన అందరి రక్షకుడు విమోచకుడు, ఆయనను మనం ధరించుకొని ఉన్నాం ఈ లోకం. నా రక్షణకర్తమైనటువంటి దేవుడు కదా. మరి ఇంత ఘనము ఆయన నీ కొరకు ఈ లోకంలో వచ్చి ఉంటే నువ్వు సజీవ లెక్కలో ఉండి ఉన్నావు కదా. ఆయనను స్తుతించవా? ఈరోజు నీకు ఇంత మంచి ప్రాణాన్ని ఇచ్చి నేను కాపాడుతున్నటువంటి దేవుణ్ణి నువ్వు స్తుతించాలి, నువ్వు మహిమపరచాలి. ఆయన కొరకు నువ్వు సాక్షి జీవితంగా ఈ లోకంలో సాక్షిగా బ్రతకాలి. ఆయన కొరకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి కదా. ఇది కృప నీకు నాకు ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డకు నువ్వు దయచేయను గాక. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు నాయన. అవునయ్యా, సజీవులే కదా నిన్ను స్తుతించెదరు నాయన. ఈరోజు మా అందరినీ సజీవ లెక్కలో నిలిపినందుకు నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇటు సమయాన్ని చూడలేక ఎందరో గతించిపోయి ఉన్నారు తండ్రి. నాయన గతించ గుంపులో మేము లేము, కానీ సజీవులో గుంపులలో మమ్మల్ని కాపాడి ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఈ దినము మిమ్మల్ని స్తుతించుటకును అయా, మిమ్మల్ని గణపరచుటకును అయా, మిమ్మల్ని మహిమపరచుటకును నాకు ఇచ్చిన ఈ రోజును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు నైనా. అయా, మా బిడ్డలకు నైనా మేము సత్యం చెల్పుటకునైనా మమ్మల్ని సజీవ లెక్కలో నింపి ఉన్నావు అయా. నేటి యువత నైనా ఏ విధంగా నైనా ఈ లోక పిచ్చలకు వెలిగి ఉన్నదో నైనా బాహాటంగా ఎరిగి ఉన్న తండ్రి అయా, మా బిడ్డలను అయా, మా దేశపు బిడ్డలను అయా, మా రాష్ట్రంలో ఉన్నటువంటి యవనస్తులను, మా దేశంలో ఉన్నటువంటి యవనస్తులను మేము మార్చటకునైనా నీకు దయచేయండి అయా. ఈ లోకపులో ఉన్నటువంటి బంధకముల నుంచి విడిపించండి నాయన అయా. వారు యవన ప్రాయంలోనే చెడు అలవాట్లకు లోనే ఉంటుండగా తండ్రి, వారి కొరకు ముఖ్యంగా మేము ప్రార్థిస్తున్నాం. వారిని ఇంకనూ నువ్వు సజీవ లెక్కలో నిలిపి ఉన్నావు నాయన. అందుని బట్టి నీకు వందనాలు అయా. వారు సత్యం ఏదో తెలుసుకున్నటకును, వారి జీవితంలో మార్పు కలుగుటకును, తల్లిదండ్రులకును అయా నాయన భయభక్తులు కలిగి జీవించే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. చెడు వ్యసనాన్ని, చెడు బానిసను విడిచిపెట్టి నైనా ప్రభా, వారికి ఇచ్చినటువంటి యవన కాలములోని ప్రభా మంచి మార్గంలో నడుచుటకు నైనా బిడ్డలకు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం నైనా. యేసయ్యా, యవ్వన కాలంలో వారికి ఉన్నటువంటి తలాంతులను నైనా ప్రభా అనుసారంగా ప్రభా వారు నేను ఈ లోకంలో జీవించుటకును అయా, మరి ముఖ్యంగా నేను మహిమపరచుటకు నేను నీ కృప దయచేయమని వేడుకొచ్చున్నాం నేను ప్రభా. యేసయ్యా, నీకే స్తోత్రములు. మమ్మల్ని సంరక్షించుకొని కాచి కాపాడుకొని రాత్రంతయు నేను మమ్మల్ని భద్రపరచుకొని ఉదయకాలం మా కొరకు నాయన మరి ఒక్కసారి అయా సజీవ లెక్కలో నిలిపి ఈ రోజు మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలైనా. యెహోవా నన్ను రక్షించువాడు ఆయన. ఈ వాక్యం చేత మేము బయలుదేరి వెళ్తున్నాం. ఈ లోకంలో చిన్న బిడ్డలేమి, యవనస్తులేమి, తల్లిదండ్రులేమి, వృద్ధాప్యంలో ఉన్న వారిని వారి జీవితంలో గొప్ప రక్షణ, గొప్ప సాక్షి జీవితం అయా నిన్ను మహిమపరచుటకు నైనా మేమందరం ఉండుటకు నైనా మీరే మాకు తోడే ఉండి రక్షించి కాపాడు. నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.